హాయ్ వ్యూయర్స్, మీరు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అండ్ అప్డేట్స్ ఇలా ఇస్తూనే ఉంటాను. నిజానికి ఇది ఒక కీలకమైన వీడియో. ఎందుకంటే మే 7th నాడు ఏదైతే ప్రెసిషన్ స్ట్రైక్స్ జరిగాయో భారత్ పాకిస్తాన్ మీద చేసిందో ఆ స్ట్రైక్కి సంబంధించి ఇప్పుడే అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. ఏంటంటే ముఖ్యమైన 5 టెర్రరిస్టులు హతమార్చబడడం జరిగింది. 5 చనిపోయారని తెలుస్తోంది. అందులో కీలకమైన వాళ్ళంతా కూడా. సో నిజం చెప్పాలంటే వందల మంది చనిపోవడము టెర్రరిస్టులు ఒక ఎత్తు అయితే, ఈ 5 కీలకమైన వాళ్ళు, ముఖ్యంగా మసూద్ అజర్కి సంబంధించిన బావమర్ది, మసూద్ అజర్కి పెద్దన్నయ్య, ఇట్లా కీలకమైన వాళ్ళు 5 చనిపోయారనేది మనకు గవర్నమెంట్ నుంచి వస్తున్న మాట. సో ఒక ఎకోసిస్టమ్ మొత్తం బ్రేక్ అయిందని అర్థం చేసుకోవాలి. మే 7th నాడే జరిగింది ఇది. సో వీళ్ళందరినీ కూడా పాకిస్తాన్ దాచిపెట్టి పెంచి పోషించి వాళ్లను భారత్ మీదకి ఉసిగొల్పుతుంది. ఒక ముంబై అటాక్స్ కావచ్చు, లేకపోతే కాందహార్ హైజాక్ కావచ్చు, లేకపోతే ఇతర టెర్రరిస్ట్ అటాక్లు కావచ్చు, అందులో కీలక పాత్రధారులు ఒకళ్ళిద్దరు ఈ 5 ఉన్నారు. వాళ్ళు చనిపోయారు. అండ్ మసూద్ అజర్ మాత్రం మిగిలిపోయాడు. మిగతా వాళ్ళ లిస్ట్ ఇప్పుడు వచ్చింది. సో వీళ్ళంతా 5 చాలా ఇంపార్టెంట్ పర్సన్స్. మన భారతదేశాన్ని శత్రువుగా చూసి ఎన్నో ఏర్పాట్లు చేసిన వాళ్ళను హతమార్చింది. సో ఇలా దీని వెనక యాక్చువల్లీ పాకిస్తాన్ ఆర్మీ ఉంది, ఐఎస్ఐ ఇంటెలిజెన్స్ కూడా ఉంది. సో వీళ్ళు సపోర్ట్ చేయడం బట్టే వీళ్ళు ఇంత పెద్ద టెర్రరిస్టులు అయ్యారు. వాళ్లకు అవార్డులు, రివార్డులు, ఫైనాన్షియల్ సపోర్ట్ అన్నీ ఇచ్చింది పాకిస్తాన్. అందులో 5 చనిపోయారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.